2019లో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జైరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 9న శిక్ష ఖరారు చేయనుంది. కుట్రపూరితంగా పథకం ప్రకారమే రాకేష్ రెడ్డి పారిశ్రామికవేత్త జైరాంను చంపేశాడని తేల్చింది. మిగిలిన 11 మంది నిందితులపై కేసును కోర్టు కొట్టివేసింది. లో సంచలనం రేపిన ఎన్ఆర్ఐ ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జైరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 9న శిక్ష ఖరారు చేయనుంది. కుట్రపూరితంగా పథకం ప్రకారమే రాకేష్ రెడ్డి పారిశ్రామికవేత్త జైరాంని చంపేశాడని తేల్చింది. మిగిలిన 11 మంది నిందితులపై కేసును కోర్టు కొట్టివేసింది. మొత్తంగా ఎన్ఆర్ఐ చిగురుపాటి జైరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, బలరాం సంచలనం సృష్టించినటువంటి ఎన్ఆర్ఐ ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జైరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు ఎట్టకేలకు తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 9న ఏదైతే శిక్ష ఖరారు చేయాల్సిందిగా జీవిత ఖైదుగా శిక్ష ఖరారు చేసింది. కుట్రపూరితంగా పథకం ప్రకారమే రాకేష్ రెడ్డి పారిశ్రామికవేత్త జైరాం ని చంపేశాడు అని ఇప్పటికే కోర్టు నిర్ధారించింది. దీనికి సంబంధించి 11 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా కేసును కొట్టేసింది. కేవలం ఇతను ఒకడే A1 నిందితుడుగా ఉన్నాడు అనేసి కోర్టు అభివర్ణించి ఇతని మీదే మాత్రమే కేసు వేసింది. చిగురుపాటి జైరాం హత్య కేసులో నాంపల్లి కోర్టులో గత కొన్ని ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ కేసు ఏదైతే ఉందో 4.5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ కేసుకి సంబంధించి ఈ రోజు తుది తీర్పు ఇవ్వడంతో కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. 2019లో జరిగినటువంటి ఈ మర్డర్ ఏదైతే ఉందో 4.5 ఏళ్ల అనంతరం తీర్పులు ప్రకటించేటువంటి నాంపల్లి కోర్టు 388 పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఛార్జ్ షీట్ లో 12 మంది నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. 300 మందికి పైగా వ్యక్తుల్ని ఈ కేసు మొత్తంలో 4.5 ఏళ్లలో 300 పైగా వ్యక్తుల్ని విచారించారు. 80 మంది సాక్షులుగా పేర్కొన్నారు పోలీసులు. ప్రధాన నిందితుడుగా A1 రాకేష్ రెడ్డి సహకరించినట్టు 3 పోలీసు అధికారులను కూడా మీద కూడా ఈ కేసుకి సంబంధించి సస్పెన్షన్ వేటు వేసినట్టు కూడా తెలుస్తోంది. కోర్టు తీర్పు ఈ రోజు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు మాత్రం కుటుంబ సభ్యులకు ఒకంత హర్షం వ్యక్తం చేసినట్టే తెలుస్తోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ఉషా.